ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది లేదా ఆత్మ పట్టింది అని మనం చాలాసార్లు వింటుంటాం. అసలు ఇలాంటి అనుభవాలు వెనక ఆధ్యాత్మిక కారణం ఉందా, లేదా మానసిక, శారీరక లేదా శాస్త్రీయ కారణాలు ఏవైనా ఉన్నాయా? ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? ఒక మనిషికి దెయ్యం పట్టింది లేదా ఆత్మ ఆవహించిందని అంటుంటారు. దీంట్లో చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇది జనరలైజ్గా చేసేది కాదు. ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇల్యూజనరీ ప్రాబ్లం అవ్వచ్చు, హాలోజినేషన్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. టెక్నికల్ ఇష్యూస్ అంటే నిజంగానే ఒక ఎలిమెంటల్ కంటామినేషన్స్ అని జరుగుతాయి. ఆ ఎలిమెంటల్ కంటామినేషన్స్ జనరల్ కంటామినేషన్సా, కార్మికల్ కంటామినేషన్స్ అని రకరకాలుగా ఉంటాయి. దాంట్లో దెయ్యం అని అంటారు. లేదా ఏదన్నా కొంతమంది ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ హార్మోన్స్ ఇష్యూ వచ్చినప్పుడు మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఆ మూడ్ స్వింగ్స్ను కూడా కొంతమంది ఈ చిన్న చిన్న పల్లెటూర్లలో వాళ్ళందరూ తెలియక ఈ పిల్లకి దెయ్యం పట్టిందని కొట్టటాలు, తనటాలు, వాతలు పెట్టాలు ఇలాంటివన్నీ మొరటుగా చేస్తారు. కానీ మీరు అడిగిన దాంట్లో ఫిజికల్ ఇష్యూ ఉండొచ్చు, హాలోజినేషన్స్ ఉండొచ్చు, హార్మోనల్ ఇష్యూ ఉండొచ్చు, నెగిటివ్ ఎలిమెంటల్ కంటామినేషన్స్ ఉండొచ్చు, కార్మికల్ ఇష్యూస్ ఉండొచ్చు. సో అది మనిషిని బట్టి మనము ఆ సోర్స్ ఏంది, దాన్ని ఎట్లా కరెక్షన్ చేయాలి అనేది చెయ్యొచ్చు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీకు కాంటాక్ట్ చేయండి. మేము సోర్స్ చూసి దాన్ని మీకు ఎట్లా సాల్వ్ చేసుకోవాలో మేము సజెస్ట్ చేయగలం. థ్యాంక్ యూ సార్.